సింపుల్‌గా ఎగ్ పికిల్ ఎలా చేసుకుందామో చూద్దామా? ఒక 10 గుడ్లు ఇలా కొట్టేసి మనం పెట్టేసుకున్నామంటే దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని బాగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకొని మామూలుగా అయితే మనం డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఉడికించుకొని చేసుకుంటాం కదా! అది కూడా బావుంటుందండి. కాకపోతే నేనేంటంటే ఇలా నీట్‌గా స్మాష్ చేసేసుకొని మనకి ఆమ్లెట్‌లాగా పోసి పెట్టేసుకుంటాను. ఇవన్నీ కొంచెం తక్కువే వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకుండా మనం వేసుకునే దానికన్నా కొంచెం తక్కువగా వేసేసుకొని బాగా లోపల సొన ఉంటుంది కదా! యెల్లో కలర్ ఉంటుంది కదా! దాన్ని బాగా స్మాష్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇదిగోండి చెప్పాను కదా! ఆమ్లెట్ వేసుకోవాలని చెప్పి నేను ఇలా ఆమ్లెట్ వేసి పెట్టుకున్నానండి. నా దగ్గర చిన్నది ఉంది ఇది. దాంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని మనకి నీట్‌గా ఆమ్లెట్స్ లాగా చేసుకుంటాను నేను. ఇది కొంచెం టైం పడుతుందండి. చిన్నగా మనం సన్న మంట పెట్టుకొని చేసుకుంటే లోపల బాగా అనేది ఉడుకుతుంది. చూడండి ఎలా ఉందో. దీన్ని పీసెస్‌గా చేస్తాను. చాక్ తీసుకొని మనకసలు ముక్కలు ఎంత మంచిగా ఉంటాయండి. మటన్ పీసెస్ ఉంటాయి కదా! అలా ఉంటాయి మనకి పీసెస్. మనము తినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది గూడా. అంటే మనం దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేసేసుకుంటాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకున్నా గానీ కొంచెం టేస్ట్ ఇలానే తినేసినా చాలా బావుంటుందండి. కానీ మనం ఎప్పుడూ ఒకేలాగా తినాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా! అందుకోసం అని చెప్పేసి ఒక్కోసారి ఒక్కో వెరైటీగా చేసుకుందాము. ఇయన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. ఒక చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో ఎగ్‌లో. లక్ష్మి గారు చెప్తారు కదా! మంచు లక్ష్మి గారు. 25 గుడ్లు రకాలు చేయడం వచ్చు నాకు అని. అట్లాగా మనం చేస్తూ ఉంటే గుడ్లల్లో చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మనకి చూడ్డానికి సింపుల్‌గానే అనిపించవచ్చు గానీ ఎగ్స్‌తో ఎన్ని ప్రిపేర్ చేసుకోవచ్చోనండి. కొంచెం చిన్న చిన్న చూసారా ఎలా పొంగుతుందో? మనకి బన్స్ పొంగుతాయి గదండీ! ఓవెన్‌లో పెడితే అంత మంచిగా పొంగుతాయి. మనం అంత లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొచ్చేసుకుందామా? వేసుకొని మనం బాండీ పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాము. దీనికి ఆయిల్ ఎంత వేసినా తక్కువేనండి. బాగా పడుతుంది ఆయిలు. ఇంత వేస్తున్నాను కదా! మీరు లాస్ట్‌లో చూడండి ఆయిల్ ఎంత తగ్గిపోయినట్టు అనిపిస్తుందో. ఎంత వేసినా గానీ ఆయిల్ చాలా పీల్చేస్తుందండి ఎగ్. ఇలా ఆయిలు ఎక్కువగానే వేయాలి. నేనింకా తక్కువ వేశాను. ఇంకా గూడా పడుతుందండి ఆయిలు. ఈ ఆయిల్‌లో మనమేంటంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం గదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం బాగా వేగనివ్వాలండి. వేగితే బావుంటుంది మనకి. ఎగ్ ఆల్మోస్ట్ వేగిపోయింది కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని బాగా వేయించుకుందాము. వేయించుకుంటే మనం ఎంత వేసుకుంటే అంత గ్రేవీ అనేది ఉంటుందండి. మాక్సిమం దీంట్లో అసలు ఆయిల్ మొత్తం మనకి ఎగ్ పీల్చేసుకుంటుంది. ఎక్కువ గ్రేవీ రాదనే నాకనిపిస్తుంటుంది. చూద్దాం ఇవాళ ఎలా వస్తుందో ఏంటో మరి. ఆయిలు ఫుల్‌గా వేసుకున్నామంటే కొంచెం బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. మనకి కొంచెం గ్రేవీ టైప్‌లోనే అనిపిస్తుంది. దీంట్లో అల్లాన్ని మంచిగా వేయించేసుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా. తర్వాత మనం చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి గదా! ఇవన్నీ వేసేసుకొని బాగా కొంచెం వేగనివ్వాలండి. మనకి కొంచెం ఇవి ఆల్మోస్ట్ వేగున్నాయి కదా! ఎక్కువ టైం ఏం పట్టదండి. కాకపోతే మనకి అల్లం పేస్ట్ మొత్తం పట్టేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం మసాలా పౌడర్స్ ఉన్నాయి. ఈ స్పైసీ మసాలా పౌడర్ అండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్పున్నాను. అంతలోపల నిమ్మకాయలు కోసి పెట్టుకున్నాను. చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకొని మనకి ముక్కలకి పట్టేంత వరకు మొత్తం బాగా తిప్పుకున్నామంటే దీనికి మంచి బండి పెట్టుకొని ఇలా కొంచెం ఎగరేసుకునేటట్టు పెట్టుకుంటే నాకు చాలా బాగా వస్తుందండి. కాపోతే నేను వీడియో తీస్తూ చేయాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుందని నేను గరిటెతో చేయాల్సొస్తుంది. కానీ కొంచెం పెద్ద బండి పెట్టుకొని మనం 2 చేతులతో పట్టుకొని ఎగరేసుకున్నామంటే ముక్కలకి చాలా బాగా పడుతుందండి. ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకుందామా? వేసేసుకొని మంచిగా ముక్కకు పట్టేంత వరకు కలిపేసుకుందాము. మంచిగా ముక్కకు పట్టినాయంటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. అసలు ఇది తినేటప్పుడు గూడా మనకి ఏదో మటన్ తిన్న ఫీలింగొస్తుంది. అసలు చూసారా? పీసెస్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. మనకి బన్స్ అమ్ముతారు చూడండి. రవ్వలాగా ఉంటాయి బన్స్. ఆ బన్స్ టైప్‌లో ఉంటుంది చూడ్డానికిది. మళ్ళీ
పౌడర్స్ వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది గానీ, ముందైతే మాత్రం మనకు అలానే అనిపిస్తుంది. కారం వేసామంటే అసలు అది గూడా ఉండదు. మంట ఆపేసి మనం కారం వేసుకుందాము. కారం, పసుపు వేసుకున్నామంటే కలర్ మనకి చేంజ్ అయిపోతుందండి. కలర్ చేంజ్ అయిపోతుంది. మనం కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలపాలండి. ఈ విత్తనాలున్నాయి గదా! ఇవన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. విత్తనాలన్నీ తీసేసుకొని మనం ఇంత నిమ్మరసం గూడా అవసరం లేదండి. కొంచెమే కలుపుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇంత రసం కలుపుకున్నా కొంచెం మనకి పులుపనిపిస్తుంది. కరెక్ట్‌గా ఒక 2 నిమ్మకాయలు సరిపోతాయండి. ఇప్పుడు నేను చేసిన 10 ఎగ్స్‌కి మంచి రసమొచ్చే నిమ్మకాయలైతే ఒక 2 నిమ్మకాయలు పిండుకున్నామంటే సరిపోతుంది. నేనైతే మామూలుగా ఆ విత్తనాలు పోయేటట్లు చేతిలోనే పిండేస్తాను. కానీ ఫోన్‌తో తీసి చేయాలంటే నాకు కొంచెం టైం ప్రాసెస్ అనేది పడుతుంది. అందుకోసమని చెప్పేసి నేను ఇలా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది బాగా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకున్నాం గదా! ఇంక తినడానికి రెడీ అయిపోయినట్టే. చూస్తూనే ఉండండి. నా వీడియో ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ సో